ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అయినటువంటి అల్లం నారాయణ గారు, అదేవిధంగా నేను అస్కాని మారుతి సాగర్ టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ, మా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు రమణ కుమార్ టెమ్జీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా టీయూడబ్ల్యూజే కోశాధికారి యోగానంద్ గారు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ యారా, హైదరాబాద్ కోశాధికారి బాపురావు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా. ఇక్కడ మీ ముందు ఈరోజు ప్రధానంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ఒకే ఒక్క కారణం, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కి సంబంధించి విధి విధానాల రూపకల్పన కానీ వాటికి సంబంధించి ఒక అడుగు ముందుకేస్తున్నట్టు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 7.14 లక్షల మంది ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దాదాపు 24 లక్షల మందికి ఈ స్కీమ్ను వర్తించే విధంగా వాళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసినారు. సంతోషం, దాని విషయంలో కూడా మాకు ఎట్లాంటి అది లేదు. వాళ్ళు మన సోదరులే, ఒక ప్రభుత్వ ఉద్యోగులే, మంచిదే. కానీ గతంలో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గత ప్రభుత్వం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ లెక్కనే ఒక జేహెచ్ఎస్ తీసుకురావడం జరిగింది. అది 2015లో వచ్చినటువంటి జియో నెంబర్ 65 ద్వారా అది వచ్చినది. దానికి సంబంధించి ఇప్పుడు జర్నలిస్టుల భవితవ్యం ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని విషయంలోనే మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడగడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అల్లం నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వాటర్ తెప్పినాం బాబు. మిత్రులారా, తెలుగులో ఒక సామెత ఉంది, కొండనాలికకు మందేస్తే ఉన్ననాలిక పోయిందని. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకి సింగిల్ పెన్నీ అంటే ఒక్క పైసా ప్రయోజనం కలగకపోగా ఉన్న ప్రయోజనాలు మొత్తం తీసేసే ఒక ప్రక్రియ నడుస్తున్నది. మరి ప్రభుత్వానికి ఎవరు సలహా ఇస్తున్నారో, ఎవరి ఆధ్వర్యంలో మీడియా వ్యవహారాలు నడుస్తున్నాయో కానీ ఒక్క విషయం కూడా సానుకూలంగా లేని మీడియా వ్యవహారాలు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో జర్నలిస్టులకి కొన్ని హామీలు ఇచ్చినారు. ఎట్లాగైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు హామీలు ఇచ్చినారో అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో హామీలు ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మించి హామీలు ఇచ్చినారు. ఎందుకు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనుల కన్నా మెరుగైన పనులు చేస్తామని, అసలు అది ఏమీ జరగలేదనే ఒక సెన్స్ క్యారీ చేస్తూ ఇచ్చినారు. కానీ తీరా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కనీసం అక్రిడేషన్లు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అక్రిడేషన్ పాలసీల్లో కొత్త పాలసీ తెస్తామని చెప్పి కొత్త జీవో విడుదల చేసి అదంతా కూడా కంగాలి చేసి పెట్టింది. ఇప్పటికి కూడా అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేద్దామంటే ఆన్లైన్లో కూడా చాలా వ్యథలు చెప్తున్నారు. అంటే మేడ్ ఈజీ పోయి మేడ్ డిఫికల్టీ చేసినారు. అక్రిడేషన్ మీడియా కార్డు అని ఒకటి ప్రవేశపెట్టినారు. ఆ ఆందోళనలు మాలాంటి జర్నలిస్ట్ సంఘాలు జోక్యం చేసుకున్న తర్వాత ఆ అక్రిడేషన్ పాలసీస్ని మళ్ళీ మార్చినట్టు చేసినారు. దాంట్లో కేబుల్ను మినహాయించినారు. డెస్క్ జర్నలిస్టులు నిన్ననే ఆందోళన చేసినారు, ధర్నాలు చేసినారు. అట్లా 2 ఏళ్ల తర్వాత చూస్తే మిగిలింది ఏంటంటే నిత్యం ఆందోళనలు, ధర్నాలు, ఒక్క ప్రయోజనం నెరవేర్చకపోవడం. అట్లాగే
టీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 కోట్ల ప్రణాళిక నిధి అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి 42 కోట్ల నిధిని ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా మీడియా అకాడమీ తరఫున 200-300 మందికి హెల్ప్ చేసిందంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 42 కోట్ల నుంచి మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 కోట్లతోటి మీడియా అకాడమీ భవనం కట్టించింది. నా ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్గా కార్పొరేట్ ఆఫీస్ లాగా ఒక భవనం నిర్మించమైంది. ఆ భవనంలోనే ఇప్పుడు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆ భవనాన్నే మేము కట్టించిన ఆడిటోరియంనే అద్దెకి ఇవ్వబోతున్నారు. సరే, ఇవన్నీ ఫైన్. కానీ ఒక హెల్త్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందే 10,000 మందితో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పడ్డప్పుడు టీజేఎఫ్ బహిరంగ సభలో, జనజాతరలో, కలం జాతరలో, జర్నలిస్ట్ జాతరలో సీఎం కేసీఆర్ కాకముందే, ఆయన సీఎం కాకముందే ప్రకటించిన అన్నీ అమలుపరిచినాడు. ఇళ్ల స్థలాలు మాత్రం రాలేదని అన్నారు. కానీ ఇళ్ల స్థలాలు కూడా దాదాపుగా 60% జిల్లా కేంద్రాలలో నియోజకవర్గ స్థాయిలో ఇచ్చినారు. దాదాపుగా 42 కోట్ల ఫండ్ అది ఇప్పుడు అక్కడికి వస్తున్నది. అట్లాగే 7 కోట్ల రూపాయలు కరోనా సమయంలో మనిషికి 10,000, 20,000 చొప్పున మీడియా అకాడమీ తరఫున సహాయం కూడా చేసినాం. ఇవన్నీ ఒకెత్తు అయితే, అన్నిటికీ మించి జర్నలిస్టులకి హెల్త్ కార్డు కావాలని చెప్పి 2014లో చాలా డిపార్ట్మెంట్స్ని త్రోసరాజని ఆయనే సమాధానం చెప్పుకొని ఒక అద్భుతమైన హెల్త్ కార్డుని ఆయన హయాంలో కేసీఆర్ గారు తెచ్చినారు. ఆయనకే పోతుంది ఆ క్రెడిట్. ఎందుకంటే చాలామంది డిపార్ట్మెంట్లో ఇప్పించినాడు ఆయన. ఇగో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా ఆనాడు సెక్రటరియట్లో పాత జీవో దొరకలేదు. ఈ జీవో మీకు కాపీ ఇస్తారు. ఈ జీవోలో పాతవన్నీ వేసుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ జీవో ఉండే ఆ జీవో ప్రకారంగా ఎలాంటి మార్పులు చేయాలి, ఈ మార్పులన్నీ చేసి మేము దీన్ని అంతా తవ్వి తీసి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మేము ఆనాడు ఈ జీవో కాపీ చేతికొచ్చినాడు సెక్రటరియట్ ముందర మేము ఇట్లా డ్యాన్సులు చేసినాం. ఒక అద్భుతమైన సాధించినామని. ఇవాళ 10-12 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది. ఈ జీవో పత్తకు లేకుండా పోయింది. అంటే ఉన్న జీవో ఇంతకుముందే అన్నట్టుగా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది. ఇది అత్యంత ముఖ్యమైన జీవో. ఇప్పటికీ కూడా ఈ జీవో ఆధారంగా హెల్త్ కార్డు నడిచినన్ని రోజులు, దాదాపుగా 4 సంవత్సరాల కాలం పాటు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఇది చెల్లింది. అపోలో లాంటి, యశోద లాంటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షల బిల్లులు. దాని మొత్తం మీరు లెక్కలు తీసి చూసుకోండి కావలిస్తే 23 కోట్ల రూపాయల ప్రయోజనం ఈ జీవోతోటి కలిగింది. హెల్త్ ఒక్కొక్కరికి 5-6 ఆపరేషన్లు జరిగిన వాళ్ళకు ఉన్నాయి. అట్లాగే ఫ్యామిలీస్లలో క్యాష్లెస్ కార్డు, ఫ్యామిలీస్లలో తండ్రులకి, తల్లులకి, పెద్దవాళ్ళకి ఆపరేషన్లు చేయించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి కథ చెప్పినప్పుడు, మొత్తం లెక్క చెప్పినప్పుడు 23 కోట్ల రూపాయల ప్రయోజనాలు 4 ఏళ్లలో కలిగినాయి. దాని తర్వాత ఈ కార్డు చలామణి కనీసం నిమ్స్లో చెల్లుతున్నది. అట్లాగే జిల్లాలలో చాలా హాస్పిటల్స్ కూడా పెద్ద సర్జరీలు జరిగినప్పుడు దీన్ని ఇప్పటికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. అంటే హెల్త్ కార్డు నడుస్తున్నది, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే నడవడం లేదు. ఇట్లాంటి స్థితిలో ఈ ఉన్నదాన్ని కూడా తీసుకున్నది. ఈ ప్లాన్ ఎట్లాంటిది? టీఆర్ఎస్ హయాంలోనే ఇప్పటికే ఒక డబ్బు, అంతకుముందు ఒక 900 రూపాయలు కడితే మన కంట్రిబ్యూషన్ ఉంటే ఒక హెల్త్ కార్డు ఉండేది. దాని బదులుగా అసలు మీరు ఒక కంట్రిబ్యూషన్ ఇవ్వడం ఏంది, మీకే మేము మేలు చేయాలి కదా అని చెప్పి ఉద్దేశం కొద్దీ ఉద్యోగులతో కలిపి ఈజీహెచ్, ఇదే రాజీవ్ ట్రస్ట్ ద్వారా, ఈజీహెచ్ ద్వారా ఉద్యోగులకు సరిసమానంగా మన కుటుంబ సభ్యులు మనకు కలిపి అది ఒక హెల్త్ కార్డుని అప్పుడు ప్రణాళిక చేసి జేహెచ్ఎస్. ఈ ప్రణాళిక ప్రకారంగా హెల్త్ కార్డు వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులకి నిన్ననే ఒక ప్రకటన వచ్చి డిజిటల్ కార్డులు ఫ్యామిలీస్ తోటి కలిపి ఒక సంఖ్యను చెప్పి వీళ్ళందరికీ కూడా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, అట్లాగే దాదాపుగా 24 లక్షల మందికి కుటుంబాలతో కలిపి ఇప్పుడు కార్డును ప్రకటించినారు. ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్లులు చెల్లించనందువల్ల గవర్నమెంట్లో దాదాపుగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి, దాదాపుగా 6 సంవత్సరాల నుంచి
మన కార్డులు కార్పొరేట్ హాస్పిటల్లో చెల్లడం లేదు, ఉద్యోగులకు చెల్లలేదు, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఉండింది, మనకు లేదు. కానీ ఈ కార్డు ఇప్పుడు తీసిన తర్వాత మనల్ని ఉద్యోగుల నుంచి వేరుపరిచినారు. ఈ ఉద్యోగుల కార్డుని టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే హరీష్ రావు గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన ఇది వచ్చింది. అంటే కొన్ని డబ్బులు కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఒక ఉద్యోగుల హెల్త్ కార్డ్ అనేది ప్లాన్ చేద్దామనే కంట్రిబ్యూషన్ ద్వారా వస్తే మేము వాళ్ళని రిప్రజెంట్ చేసినాం. స్వయంగా అకాడమీ చైర్మన్గా నేను, క్రాంతి గారు ఎమ్మెల్యేగా వచ్చి మేము అందరం కలిసిపోయి, మన నాయకులు అందరం కలిసిపోయి వాళ్ళను రిప్రజెంట్ చేసినాం. మాకు వీళ్ళతో సంబంధం ఉన్నది కాబట్టి, వీళ్ళ హెల్త్ కార్డే మాకు హెల్త్ కార్డుగా ఉన్నది కాబట్టి, దయచేసి దీనికి కంట్రిబ్యూషన్ కనుక మీరు నిర్ణయిస్తే జర్నలిస్టులకు కూడా కంట్రిబ్యూషన్ ఇస్తాం. మీరు ఒకవేళ కంట్రిబ్యూషన్ ప్రాతిపదికగా నగదు రహిత హెల్త్ కార్డు ఇస్తే మేము కూడా దానికి కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఒప్పించి వచ్చినాం. అప్పుడు అది ఉద్యోగులది అట్లాగే పెండింగ్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలం పాటు కూడా పెండింగ్లో ఉన్నది. రీఎంబర్స్మెంట్ల కాడ చాలా ఇబ్బంది పడ్డారు ఉద్యోగులు. వాళ్ళకి ఇన్నాటికి వాళ్ళ కళ్ళ తీరింది. దానికి ఉద్యోగులందరికీ అభినందనలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళతో పాటు ఉన్న మా కార్డు ఏమైంది? మీరు ఏమన్నా ప్రకటించకుండా మా కార్డు ఏమైందో చెప్పకుండా వాళ్ళకు ప్రకటించి మమ్మల్ని మినహాయిస్తే ఏమనుకోవాలి? మేము జర్నలిస్టులు ఉండరా లేదా? అసలు మీ దృష్టిలో జర్నలిస్టులు ఉండరా? అసలు సంక్షేమం చేస్తున్నారు కదా, ఉన్న సంక్షేమం తీసేస్తే కథ అయింది. అసలు మాకు హెల్త్ కార్డు ఏది? మా హెల్త్ కార్డు కనీసం ఇప్పుడన్నా నిమిషంలో వెళ్తున్నది. ఆ హెల్త్ కార్డు గురించి ఏమీ మాట్లాడకుండా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మా హెల్త్ కార్డు ఉద్యోగుల హెల్త్ కార్డు తోటి ముడిపడి ఉన్న హెల్త్ కార్డు. దీని మీద ఆల్ ఆఫ్ సడన్ మీరు ఉద్యోగులకు ప్రకటించి దాంతో పాటుగా ఉన్న జర్నలిస్టులకు ప్రకటించకపోతే ఇప్పుడు ఏమైనట్టు? అసలు ఉన్నది ఆ కాస్త కూడా తీసుకున్నారా? ఆ కాస్త సౌకర్యం కూడా తీసుకున్నారా? ఒక్క నయా పైసా సహాయం కూడా జర్నలిస్టులకు ఇప్పటివరకు చేయలేదు. ఒక్క రూపాయి నిధి కూడా విడుదల చేయలేదు. 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. కానీ కబుర్లు చాలా పెద్దగా చెప్పినారు. ఆ జేఎన్జే సొసైటీ ద్వారా వచ్చిన భూములు, దాని మీద క్రాంతి పేరు ఉంటుంది. మేము ప్రయత్నం చేస్తే అది సుప్రీంకోర్టులో చాలా దూరం వచ్చిన తర్వాత ఆ పట్టాలను ఇచ్చినారు సుప్రీంకోర్టు. అవి కూడా రద్దు చేసింది. మీరు ఇచ్చిన భూములు ఏవి? 4th సిటీ ఎన్నడొస్తుంది? మీరు భూములు ఏడిస్తారు? అక్రిడేషన్ కార్డు ఇవ్వరు, హెల్త్ కార్డు ఉన్నది తీసేసినారు, ఉద్యోగులకు ఏమి ఇచ్చినారు, మాకు ఇవ్వలేదు. మూడో వైపు 4th సిటీలో ఇస్తా అంటున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. పోనీ అకాడమీకి అందరికీ సహాయం చేస్తున్నా, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కాపాడుతున్నా పెన్షన్ పథకానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. అదే 42 కోట్ల మీద ఉన్నది. 15 కోట్లు పెట్టిన బిల్డింగ్ని ఇప్పుడు అద్దెకిచ్చి అకాడమీ నడిపించినట్టుగా తయారవుతున్నది. అసలు ఏమి చేసినారు మీరు? జర్నలిస్టులని ఇంత అన్యాయంగా ఎందుకు పక్కకు పెట్టినారు? అసలు మీకు ఎవరు సలహా ఇస్తున్నారు? అసలు మొత్తానికే సంక్షేమం అనేది మర్చిపోయినారా? జర్నలిస్టులను మర్చిపోయినారా? అసలు మేము గుర్తుకులేమా? ఉద్యోగులతో సమానంగా ఉన్న మా హెల్త్ కార్డులు ఏమైనాయి అనేది ప్రధానంగా ఇవాళ మీ ప్రశ్న అడగడానికి పెట్టినాం. ఇంకొక చిన్న విషయం ఉంది ఇక్కడ. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు మనం దీన్ని విమర్శించడం నిజానికి, మేము ఆటో డ్రైవర్లమే ఎక్కువ ఒకటేనా, మేమంతా పెద్దోళ్ళం కదా అని. కానీ తర్వాత మేము కనీసం 30-40 మందికి 5 లక్షల రూపాయలు ఇప్పించగలిగినాం. ఏ పథకం కింద? అది తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు పెట్టిన పథకం. ఎక్కడ అది? ఏం పథకం అది? హోమ్ గార్డ్స్, వర్కింగ్ జర్నలిస్టు, నా ఆటో డ్రైవర్స్, వీళ్ళందరికీ కలిసి సెక్యూరిటీ దాని కింద ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఆ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా చేసింది. అంటే ఎవరైనా మరణిస్తే దురదృష్టవశాత్తు 5 లక్షల రూపాయలు ఇచ్చినారు. కనీసం 30-40 మందికి టీయూడబ్ల్యూ తరఫున ఇప్పించినాం మేము. అవి అదానికి ప్రతి ఏటా రెన్యూ చేయాలి. ప్రతి ఏటా కొంత ప్రీమియం చెల్లించి రెన్యూ చేస్తారు. ఇవి బీమా సంస్థల నుంచి ఈ సెక్యూరిటీ మనం కొంత ప్రీమియం కడితే 5 లక్షల రూపాయల బీమా 30 మంది ప్రయోజనం పొందినారు ఇప్పటికీ. దాని బీమా కూడా కట్టలేదు. మొన్న ఆటో డ్రైవర్లు సమ్మె చేసినారు. మనమేమో నోరు లేకుండా తయారైనాం. మనం దేనికోసం సమ్మె చేయాలో తెలుస్తలేదు. ఒక్కటి కూడా అమలు కాకుండా డెస్క్ జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చారు. అక్రిడేషన్ల కోసం టీయూడబ్ల్యూజే రోడ్ల మీదకి వచ్చింది. అక్రిడేషన్లలో పాలసీ సిస్టమ్స్ బాగలేవని రోడ్ల మీదకి వచ్చినాం. ఇప్పుడు ఈ హెల్త్ కార్డ్ అనేది లేదు అనేది రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క పైసా ఇవ్వకుండా, ఒక్క నిధి పెంచకుండా, ఒక్క పని చేయకుండా జర్నలిస్టులను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం తరహా బాగలేదు. మీకు ఎవరు సలహా ఇస్తున్నారో మాకు అర్థం అవ్వడం లేదు. కానీ
జర్నలిస్టులు అనేవాళ్ళు ఒకవేళ మీరు అట్లా అనుకుంటే ప్రకటించండి, జర్నలిస్టులు మాకు అవసరం లేదని ప్రకటించండి, జర్నలిస్టులకు మేము ఏం చేయమని ప్రకటించండి, ఎవరు కాదనలేదు లేదు. అట్లా కూడా ఉంటారు, ప్రభుత్వం పట్టించుకొని జర్నలిస్టులు కూడా ఉంటారు చాలా చోట్ల, అట్లనే ప్రకటించండి. కానీ మేము చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మేము ఏదో చేస్తామని, మేము జర్నలిస్టుల పక్షాన ఉంటామని పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ మీరు చేస్తున్న పని ఏమిటంటే ఆఖరికి మాతో ఉద్యోగులతో పాటు ఉన్న మా హెల్త్ కార్డును కూడా తీసేసినారు. మా సోషల్ సెక్యూరిటీ నుంచి వచ్చిన 5 లక్షల బీమాకి అది ప్రీమియం కట్టకుండా దాన్ని నిరాకరించినారు. అక్రిడేషన్ పాలసీని గందరగోళం చేసి ఇప్పటికి కూడా అక్రిడేషన్ లేకుండా చేసినారు. ఒక్క పైసా కూడా జర్నలిస్ట్ నిధికి మీరు జమ చేయలేదు. ఇళ్ల స్థలాలేమో 4 సిటీలో ఇస్తా అంటారు. దయచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆలోచించండి. మేము ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా హెల్త్ కార్డు మాకు ఉండనివ్వండి, ఉద్యోగులతో కలపండి, కావలిస్తే మేము ప్రీమియం కట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. జర్నలిస్టులు 1000, 2000, 500 కట్టమంటే మేము మున్పట్లాగా కట్టుతాం. కానీ మాకు వైద్యం కావాలి, అతి ముఖ్యమైనది. విద్యా వైద్యం అనేది అతి ముఖ్యమైన ఖరీదైన ఒక సెక్టర్. ఆ వైద్యం మాకు దక్కాలంటే చాలా ఒక పొలిటికల్ ప్రెషర్స్ లేదా వార్తా ప్రెషర్స్, వృత్తిపరమైన రుగ్మతలకు లోనే చాలామంది చనిపోయినారు. మనం కరోనా సమయంలో చూసినాం. ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ దాన్ని ఏమంటారు, మెదడు బ్రెయిన్ స్ట్రోక్ తోటి చనిపోతారు, గుండెపోట్లతో చనిపోతారు. మన వృత్తి అలాంటిది. అంటే ఒక ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి మనకి. అట్లాంటి వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు దయచేసి ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డుని కొనసాగించండి, దానిలో కలపండి. అవసరమైతే మాకు కూడా ఎంతో అంత మాకు నగదు రహితంగా ఒక్క పెన్నీ కట్టకుండా పాత ప్రభుత్వం ఇచ్చింది, మీరు అట్లా ప్రయత్నం చేయండి. కుదరదంటే మమ్మల్ని కట్టమంటే కడతాం, కానీ అత్యవసరము ఉద్యోగులతో సమానంగా మాకు హెల్త్ కార్డు ఇవ్వండి. సోషల్ సెక్యూరిటీ ప్రీమియం కట్టి ఆ సెక్యూరిటీని కూడా కొనసాగనివ్వండి. అట్లాగే ఇస్తానన్న నిధులు ఇవ్వండి. మీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా ఇస్తానన్న నిధులు 10 కోట్లు ఇస్తారా, 20 కోట్లు ఇస్తారా, వాళ్ళు ఆ 10 ఏళ్లలో 42 కోట్లన్నా ఇచ్చినారు, మీరు ఏమన్నా ఇస్తారా, ఇయ్యరా, అదన్నా ప్రకటించండి. ఇళ్ల స్థలాల మీద ఒక విధానం ప్రకటించండి అని ముందు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇవన్నీ కాకపోతే మాత్రం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒక సాంప్రదాయం, ఒక వారసత్వం, ఒక పోరాట వారసత్వం నుంచి ఉద్భవించిన సంస్థ. తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాల పాటు ఇక్కడ అన్ని సంస్థలతోటి, అన్ని పార్టీలతోటి కలగలిసి ఒక ఉద్యమం నడిపిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనే సంస్థ నుంచి వచ్చిన సంస్థ. ఈ సంస్థ మామూలు కాదు. మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మీకు ఈ విజ్ఞప్తిని మీరు పరిశీలించకపోతే ఉద్యోగులతో పాటుగా మాకు హెల్త్ కార్డు ఇవ్వకున్నా, ప్రీమియం కట్టకున్నా, అక్రిడేషన్ల సమస్య సజావుగా పరిష్కరించకున్నా, నిధుల విషయం తేల్చకున్నా, భూములు ఇళ్ల స్థలాలు ఇవ్వకున్నా కూడా భవిష్యత్తు మీరు జర్నలిస్టుల ఉద్యమం అంటే ఏందో రుచి చూస్తారు. జర్నలిస్ట్ ఉద్యమం అని ఊరికే ప్రకటనలు చేయడం కాదు, రోడ్ల మీదకి వచ్చే శక్తి ఉంది, మాకు ధర్నాలు చేసే శక్తి ఉంది. అంటే ఒక ఏదైతే మేము చేయదలుచుకున్నామో దాన్ని చేసి చూపిస్తామని మిమ్మల్ని కోరుతున్నాం. మొదలైతే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మేము పెట్టిన డిమాండ్లని తప్పనిసరిగా మీరు తీర్చండి. మరి ఎన్ని డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ హెల్త్ కార్డు మాత్రం తక్షణమే ఉద్యోగులతో పాటుగా కలిపి మా హెల్త్ కార్డుని పునరుద్ధరించమని ఇప్పటికి కోరుతున్నాం. లేకపోతే ఉద్యమం తప్పదంటే మాత్రం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం నిలబడ్డ వాళ్ళమే మళ్ళీ ఒక ఉద్యమం జర్నలిస్టుల కోసం నిలబడతాం. జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఈ ఉద్యమం వెంట రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం, ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవి పరిష్కరించండి, కాదంటే మా ఉద్యమాన్ని ఎదుర్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, దాదాపుగా అన్ని విషయాలను అధ్యక్షులు అల్లం నారాయణ గారు ఇప్పటికే మీ దృష్టికి తీసుకొచ్చున్నారు. కొన్ని ఇక అంటే దాదాపుగా అదే దాంట్లో మనం ఒకటి కోరుతా ఉన్నాం. అయ్యా, జర్నలిస్టుల హెల్త్ పాలసీ కోసం గతంలో ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే క్యాష్లెస్ హెల్త్ కార్డు ఈ ప్రభుత్వం తీసుకురాకముందు ఒక విధానం ఉండేది. ఏది 900 రూపీస్ జర్నలిస్టులు కడితే 900 రూపీస్ ప్రభుత్వం కట్టేది. ఈసారి మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి పెట్టినారు.
వాళ్ళ మూల వేతనంలో 1.5% జీతాన్ని కట్ చేస్తూ అదే 1.5% మీరు ప్రభుత్వం నుంచి ఆ యొక్క ట్రస్ట్కు బదిలీ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఏర్పాటు చేసినారో అదే సిస్టంలో భాగంగా మీరు దాదాపు 7 లక్షల మంది 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే దాదాపుగా 25 లక్షల మంది ఆ కుటుంబ సభ్యులు దీని కిందకు వస్తున్నారు. మేము మొత్తం తిప్పి కొడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్తున్న లెక్క ప్రకారమే 44,000 అక్రిడేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. మా వాళ్ళు మొత్తం కొడితే ఒక 50,000 మంది ఉంటారు. ఇంటూ నలుగురు లెక్క వేసుకున్నా కూడా 2 లక్షల మంది. అంటే 25 లక్షల మందిలో మేము 2 లక్షల మంది మీకు భారం అయ్యామా? ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇదేం మేము కొత్త కోరట్లా, ఇది మేము ఇప్పుడు ఈ రోజుగా వచ్చి అడగట్లేదు. యాజ్ పర్ ఏదైతే ఇంతకుముందున్న జీవో నెంబర్ 65 ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక పాలసీ నడుస్తూ ఉంది. జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ మాదిరిగానే జేహెచ్ఎస్ అనేటటువంటిది ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అది కొనసాగుతుంది. కాబట్టి అదే స్కీమును పునరుద్ధరించే క్రమంలో అదే స్కీమును ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి విషయంలో కనీసం జర్నలిస్టుల సంఘాలను పిలిచినారా మీరు? పోనీ దీనికంటూ ఒక నేసినారు కదా మీడియా అకాడమీ చైర్మన్ అని. పోనీ ఆయనకన్నా తెలుసా? అసలు ఈ రోజుతో ఆయన కాలపరిమితి అయిపోతుంది. 2 ఏళ్ళు ఏ పని చేయకుండా దిగిపోతున్నా, అంటే నాకు తెలిసి రెన్యువల్ వస్తుందో తెలియదు, దిగిపోతున్నా నేనెందుకంట కానీ 2 సంవత్సరాలు కరెక్ట్గా 24 ఫిబ్రవరి ఏ ఒక్క పని కూడా జర్నలిస్టులకు చేయకుండా సక్సెస్ఫుల్గా దిగిపోతున్న వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారు చరిత్రలో ఎక్కబోతున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎందుకు చెప్పబోతున్నా అంటే ఈరోజు టైం అయితే అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది, మరి రేపటి లోపల ఎక్స్టెన్షన్ వస్తే తెలియదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ₹1 రవీంద్ర భారతిలో చాలా గొప్పగా ప్రకటించినారు. ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు 10 కోట్ల రూపాయలు వెల్ఫేర్ ఫండ్కు బదిలీ చేస్తామని. ఇంతకుముందు నారాయణ సార్ చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితోనే వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ద్వారానే అందరికీ ఈరోజు మరణించిన జర్నలిస్టులకు ఈ మధ్యన తాజాగా కూడా 18 మంది జర్నలిస్టులకు ₹1,00,000 సాయం చేసినారు. సంతోషం. ఎందుకంటే కనీసం ఆ ఫండ్ ఉన్నందుకు ఇప్పటికి కూడా చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులకు ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారు. అది కూడా ఆపింటే ఇంకా వేరే రకంగా ఉండేది. బట్ ఒకటి కోరుతా ఉన్నాను నేను ఆ మీడియా అకాడమీ చైర్మన్ గారిని, ₹1 నిధి లేకపోతేవి, ఒక్క అక్రిడేషన్ కార్డు ఇప్పియకపోతేవి, మళ్ళీ ఈ రోజు 29వ తారీఖు కూడా మళ్ళీ స్టిక్కర్ పడుతుంది. అంటే మార్చికు పోతుంది, మార్చి 31 దాకా కూడా మళ్ళా స్టిక్కర్ పడబోతుంది. నేనేమంటున్నానంటే ₹1 నిధి రాకపోయే, ఒక కార్డు ఇవ్వకపోతుంది. తర్వాత ఈరోజు చూస్తే తీరా మిమ్మల్ని కనీసం సంప్రదించినట్టు కూడా మాకు తెలుస్తలేదు. జర్నలిస్ట్ సంఘాలు అన్నట్టు ఎట్లాగో పిలుస్తలేరు. కనీసం మీడియా అకాడమీకి చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా, ఆయనన్న పిలిచి మాట్లాడాలి కదా, పోనీ ఈయనన్న పోయి అడగాలి కదా. ఇది జరగడం లేదు. మరి ఏం దౌర్భాగ్యమో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్ట్ చేసుకున్న పాపం ఏందో మాకు అర్థమైతలేదు. ఈ ప్రభుత్వానికి జర్నలిస్టులు అసలు కనబడతలేరా, గింతిలా లేరా? అసలు మేము ఏమైపోతున్నాము? మేము రోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. రేపు మళ్ళీ నాకు ఇప్పుడే ఇంతకుముందు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, అన్న రేపు గన్ పార్క్ నుంచి INDPR దాకా ర్యాలీ ఉంది. ఇదేనా ఎండకిగా? ఇక మేము రోడ్ల మీదనే కూర్చుంటాం, మీరు మంచిగా చల్లగా ఏసీలలో కూర్చోండి, మీరు ఇష్టం ఉన్నలకు మీ అనునయులకు మీకు రేపు పొద్దుగాల ఉపయోగపడతారు అనుకునే వాళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు. నాకు ఇంకోటి అనిపించింది, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తేనంట 1.2 కోట్ల రూపాయల బీమా వస్తుందంట. సంతోషం. 1,20,00,000 రూపాయలు ప్రమోదంలో చనిపోతే ఆయన ప్రాణమే, మా జర్నలిస్టులది కూడా ప్రాణమే కదా. అయ్యా నువ్వు 5 లక్షల బీమా వచ్చేదానికే ప్రీమియం కడతలేవు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వచ్చేటట్టు వర్తించే విధంగా స్కీమును తీసుకొస్తున్నాడు. సాధారణ మరణం సంభవిస్తే కూడా 10 లక్షల రూపాయలు బీమా వచ్చేటట్టు ప్రీమియం చెల్లిస్తుంది ప్రభుత్వం. చలో ఉద్యోగులను మంచిగా చేసుకోవాలనుకుంటున్నారు, మంచిదే. వాళ్ళకి ఈ రకంగా తాయిలాలు ప్రకటిస్తూ ఉన్నారు, సంతోషమే. కానీ జర్నలిస్టులు ఏం పాపం చేసిండ్రు? కనీసం ఆటో డ్రైవర్లు, హోంగార్డులతో ఈక్వల్గా ఉన్నదానికి కూడా మీరు ప్రీమియం ఎందుకు చెల్లించడం లేదనేది మా సూటి ప్రశ్న. దీనిపైన ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు స్పందించాలి. మేమేమి ఎక్కువ లేము, మా కుటుంబ సభ్యులేమి ఎక్కువ లేరు, మా దాంట్లో జీతభత్యాలు ఉండవు మా జర్నలిస్టులకు. వాస్తవానికి చూస్తే ఈ
40,000 మందిలో ఒక 5,000 మంది స్టాఫర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. మిగతా 35,000 గ్రామీణ ప్రాంత విలేకరులు ఉంటారు. వీళ్ళకందరికి జీతభత్యాలు ఉండవు. ఇట్లాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు చేయాలనుకుంటే జర్నలిస్టులకు కూడా చేయాలి. కానీ జర్నలిస్టులు ఎందుకు అంటరాని వాళ్ళ లెక్క, జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు చూసేటట్టు ఈ రకమైనటువంటి భావనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నది ఈ 2.5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ల పైన కాలంలో మాకు స్పష్టం అవుతా ఉంది. ఎందుకు ఈ రకంగా ముందుకు పోతుందో ప్రభుత్వం మాకు అర్థమైతలేదు. దీని వెనుక ఎవరు ఈ రకంగా ఆయనకు సలహాలు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి కూడా మాకు అర్థమైతలేదు. మేము ఈరోజు మీడియా ద్వారా కోరుతా ఉన్నాం, అయ్యా కనీసం మన సమస్యలను చెప్పండి, చూయించండి. చూయిస్తేనన్నా కనీసం ఈ పాలకుల దృష్టికి పోతాయేమో. ఎందుకంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్తలేరు. మీడియా అకాడమీ చైర్మన్ చెప్పాలి, ప్రభుత్వం తరఫు ప్రతినిధి, ఆయన చెప్పేటట్టు మాకు కనిపిస్తలేదు. ఇక మరి కనీసం మన మీడియా అంటే ఈరోజు ఎవరైతే బాధింపబడుతున్నారో పీడింపబడుతున్నారో మనమే. ఇదంతా ఈరోజు మీడియాకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది చాలా పెద్ద సమస్య సార్ అన్నట్టు. వాస్తవంగా ఖచ్చితంగా అనేక మంది ఈ యొక్క మారుతున్న కాలానికి అనుగుణంగా పెరిగినట్టు పోటీతత్వానికి అనుగుణంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో పెరిగిన వేగానికి అనుగుణంగా వార్తలను అందించే క్రమంలో అనేక మంది రుగ్మతలకు బారిన పడుతున్నారు. ఇది వాస్తవం. అట్లాంటి దాంట్లో భాగంగా ఈ నీడ్ ఎవరికన్నా ఉందంటే వీళ్ళకి కదా, వాళ్ళకు ఒక రకంగా రియంబర్స్మెంట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. అయినటువంటి వాళ్ళకే మీరు పెద్దపీట వేసి మమ్మల్ని విస్మరించడం అనేటటువంటిది చాలా దయనీయమైనటువంటి విషయం. నిజంగా దీని విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మా అధ్యక్షుడు సూచన మేరకు ఎంతటి వరకైనా సరే తెలంగాణ వ్యాప్తంగా మున్ముందు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా, మీరు దీనిపైన స్పందించండి. వెంటనే జర్నలిస్ట్ సంఘాలను పిలిచండి, మాట్లాడండి. దీనిపైన మేము చెప్తాం వాట్ ఈజ్ వాట్ అనేది. దానిపైన మీరు పరిగణలోకి తీసుకొని ఒక మంచి పాలసీని తీసుకురండి, హెల్త్ పాలసీని వెల్కమ్ చేస్తాం, పాలాభిషేకం చేస్తాం. కానీ ఇట్లాంటిది కాకుండా మమ్మల్ని విస్మరిస్తే మాత్రం తప్పనిసరిగా రోడ్లపైన వచ్చి కూర్చోవడంలో మాకేం కొత్త కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.